అంబిలికల్ హెర్నియా చాలామంది ఉమెన్స్లో ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కానీ ఎక్కువ మందిలో అంటే ఈ సమస్య కొంతమందిలో ఈ మధ్యన కనపడుతుంది అంటే నాకు అంబిలికల్ హెర్నియా అండి, దీన్ని మనం హోమియోపతితో పూర్తిగా క్యూర్ చేయొచ్చా అనేసి. అంటే హెర్నియా అంటే అబ్డామినల్ ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల హెర్నియేషన్ యొక్క మొమెంటం లాంటివి ఇవన్నీ అవుతున్నాయి. మ్యూకోజర్ కానీ అంటే ఆ ఏరియాలో ఉండేటటువంటి మొమెంటం కానీ లేకపోతే ఈ మ్యూకస్ కానీ ఈ పెరిటోనియం కానీ ఇదంతా కొంచెం ప్రెషర్కి లోన్ అయిపోయి అంబిలికల్ నుంచి కొంచెం బయటికి రావడం జరుగుతుంది అనమాట. సాధారణంగా ఇది ప్రెగ్నెన్సీలో జరుగుతుంది. ఆఫ్టర్ డెలివరీ కొంతమందికి అలాగే ఉండిపోతుంది అనమాట. ఇది అంబిలికల్ హెర్నియా. దీన్ని మనం హోమియోపతి మెడిసిన్స్ ద్వారానే తగ్గించవచ్చా అని అంటే చూడండి, ఇది స్ట్రక్చరల్ ప్రాబ్లం. అంటే ఏదో బ్లడ్లోనో దేంట్లోనో ఏదో హార్మోన్స్లోనో దేంట్లోనో వచ్చినటువంటి సమస్య కాదు. స్ట్రక్చరల్గా అంటే మార్ఫాలజీలోనే స్ట్రక్చరల్గానే చేంజ్ వచ్చిన ప్రాబ్లం కాబట్టి, ఫిజికల్గా వచ్చినట్టు ప్రాబ్లం కాబట్టి సాధారణంగా కొంతవరకు మనం దాన్ని తగ్గించగలం, కానీ పూర్తిగా తగ్గించడం దాదాపుగా హోమియోపతిలో సాధ్యం కాకపోవచ్చు. కానీ చిన్నగా కొంచెమే హెర్నియేషన్ ఉంది అంటే పూర్తిగా టోటల్గా అంబిలికల్ నుంచి బయటికి వచ్చిందంటేనే కొంచెం కష్టం, కానీ తక్కువగా ఉన్నప్పుడైతే మనం తగ్గించవచ్చు. ఈవెన్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు తగ్గించే అవకాశం ఉంది విత్ హోమియోపతి మెడిసిన్స్. ఎప్పుడు అని అంటే దీనికి తోడుగా కొన్ని యోగా పొజిషన్లు అంటే ప్రెషర్ని మనం లోపలికి లాక్కునేటటువంటి కొన్ని పోస్చర్స్ ఉంటాయి. మంచి యోగా ఇన్స్ట్రక్టర్ అడిగితే వాళ్ళు చెప్తారు. ఇలాంటి యోగిక్ థింగ్స్ మనం చేస్తూ హోమియోపతి మెడిసిన్స్ని వాడినట్టయితే కూడాను అబ్డామిన్లో నుంచి ఏదైతే బయటికి పొడుచుకొని వచ్చినటువంటిది ఏదైతే ఉంటుందో అంటే మీన్స్ లైక్ అంబిలికల్ హెర్నియా, ఇది చాలా వరకు వెనక్కి లాక్కునే అవకాశం ఉందన్నమాట. కాబట్టి హోమియోపతి వాడుతూ ప్లస్ ఏది మన చక్కటి యోగా మంచి ఇన్స్ట్రక్టర్ని మనం ఫాలో అవుతూ ఉన్నట్టయితే ఈ రెండు చేసినట్టయితే వెనక్కి వచ్చే అవకాశం చాలా మందిలో ఉంటుంది. అండ్ వాళ్ళ బాడీ టెండెన్సీ పైన కూడా అది డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ దీంతో పాసిబుల్ కాదంటేనే మీరు ఆపరేషన్ లాంటి ప్రొసీజర్స్కి వెళ్ళొచ్చు, అదర్వైజ్ తగ్గే అవకాశం చాలా వరకే ఉంది.